హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాం కదా. ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలన్నా ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? ఓకే, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేయాలండి ఖచ్చితంగా. మొత్తం కూడా ఈ వీడియో మీదే బేస్ అయ్యి మనం అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్లో నేను మార్కెట్లో కొత్తగా వచ్చినప్పుడు చార్ట్లు చూడటం నాకు తెలియదు, ఏ యాప్లో చూడాలో కూడా తెలియదు, బ్రోకర్లో చూడటం కూడా తెలియదు. అప్పుడు ఏం చేసామనంటే డైలీ నిఫ్టీని గూగుల్లో కొట్టేసి నిఫ్టీ 50 అని స్క్రీన్ షాట్ తీసేవాడిని. చార్ట్ చూడటం తెలియదు, క్యాండిల్ స్టిక్స్ అయ్యేం తెలియదు, జస్ట్ నిఫ్టీని స్క్రీన్ షాట్ కొట్టి ఎన్ని పాయింట్ పాజిటివ్లో ఓపెన్ అయింది, ఎన్ని పాయింట్ నెగిటివ్లో క్లోజ్ అయింది అని అట్లా రాసుకుంటూ వచ్చాను. అప్పుడు నాకు స్లోగా మార్కెట్ ఓకే ఫాలో అవుతున్నప్పుడు ఫాలో అవుతుంది, పెరిగేటప్పుడు పెరుగుతుంది, ఆ సైకాలజీ బిల్డ్ అయిందండి. ఈ వీడియో అందుకే స్పెషల్గా చేయడం జరిగింది. దీన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఫాలో అయ్యాలంటే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. మార్కెట్ సైకాలజీ మా బిల్డ్ అవడానికి దగ్గరగా 3 years పట్టిందండి. 3 years పట్టిన తర్వాత నుంచి చిన్నగా ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయింది. 3 years దాకా మాకేం రాలేదు. ఓకేనా? మీరు కూడా కష్టపడ్డారు అనుకోండి, మీరు కూడా ఇప్పుడు మనం ఎలా అయితే కరెక్ట్ అవుతున్నాం మార్కెట్లో అలా మీరు కూడా కరెక్ట్ అవ్వచ్చు. 50 ఎక్స్పైరీ ఉంది కదా, చాలామంది హీరో జీరో చేస్తుంటారు. ఇక్కడ మనం గమనిస్తే హీరో జీరోలు అనేవి అంత ఈజీగా వర్క్ అవ్వండి, గుర్తుపెట్టుకోండి. అవి ఒక్కసారి వర్క్ అయ్యాయి అనుకోండి 100 times ఫెయిల్ అవుతారు, మీరు రాంగ్ అవుతారు, ఒక్కసారి కరెక్ట్ అవుతారు. ఇక్కడ ఏం జరిగిందంటే మన ఎమోషన్స్ ప్లే అయిపోయి ఈ ఒక్కసారి కరెక్ట్ అయ్యేటప్పుడు డబ్బులు తీసుకోలేము, 100 సార్లు లాస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇచ్చేస్తాం, అలా ఇబ్బంది పడతారు. హీరో జీరోలు అనేవి మార్కెట్లో వర్క్ అవ్వు. దయచేసి అలాంటివి వదిలేసి నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి ట్రేడ్ చేయడానికి మొదలు పెట్టండి, అప్పుడే మీ సైకాలజీ కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటివి చేశారనుకోండి మార్కెట్లో సైకాలజీ మీకు కరెక్ట్ ఉండదు, డిస్టర్బ్ అయిపోతారు, అనవసరంగా మనీ లూజ్ అవుతారు. ఇలాంటి ట్రేడ్లు అయితే ఎవరు కూడా చేయొద్దండి, చేశారనుకోండి ఖచ్చితంగా మీరు మనీ లాస్ అయ్యే అవకాశమే ఉంది. జాగ్రత్తగా ట్రేడ్ చేస్తేనే స్లోగా మనీ బిల్డ్ అవుతాయి. కానీ ఇలాంటి హీరో జీరో కోసం చూసి ఓవర్ నైట్లో స్టార్ అయిపోవాలని చూసారనుకోండి అది జరిగే పని కాదు. ఓకేనా? ఓకే, మన అనాలిసిస్ సైడ్ అయితే పోదామండి. ఇంకో పాయింట్, కొంతమంది వచ్చేసి లాస్ అయ్యా అన్న ప్రాఫిట్ వచ్చిందన్న అనేసి కామెంట్ చేస్తున్నారు కామెంట్స్లో. దయచేసి ఎవరు కూడా కామెంట్ చేయొద్దండి, ఎందుకంటే మీ వల్ల ఇంకొకళ్ళు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్లో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పేపర్ ట్రేడింగ్ చేసి 1000 ట్రేడ్లు చేస్తారో 1000 ట్రేడ్లు చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. 1000 ట్రేడ్లు పేపర్ ట్రేడ్ అయిపోయాక 1001వ ట్రేడ్కి మాత్రం మీకు ప్రాఫిట్ వస్తుంది, అప్పుడు మాత్రం మీరు రియల్ మనీతో చేయగలుగుతారు. ఈ 1000 ట్రేడ్లు కూడా మీరు పేపర్ ట్రేడ్లో కూడా లాస్ అవుతారు, ఈ ట్రేడ్కే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇంకా బెటర్ ఏందో చెప్పాలి, 2000 ట్రేడ్స్ కూడా వేయాలి, చేసి ఎక్కడెక్కడ మన సైకాలజీ ఎలా ఉంది ఏంటని మొత్తం మీరు సైకాలజీ బిల్డ్ చేసుకున్న తర్వాతనే మీరు రియల్ మనీ చేస్తారనుకోండి, అప్పుడు డబ్బులు వస్తాయి. మీకు అసలు మార్కెట్ మూనే అర్థం కాకుండా మీరు డబ్బులు పెట్టాలని చూసారనుకోండి ఏమైంది, లాసే అవుతారు. మనం నిన్నేం చెప్పుకున్నాం, మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉందని చెప్పుకున్నావా, ఫాలో అయింది, చాలా మందికి మనీ రావండి. ఎందుకు అనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనీ వచ్చి ఉంటాయి, మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్తారని ఇక్కడ బై చేస్తారు, మళ్ళీ ఎక్కడి నుంచి కూడా ఇంకా పైకి వెళ్తాని మళ్ళీ ఎక్కడ బై చేయటం, మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ బై ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బై చేస్తారు, అందుకే మనీ రావు. అంటే ఏం జరిగిద్ది, ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ జరిగిద్దండి, ఓవర్గా ట్రేడ్ వేసేస్తూ ఉంటారు. అక్కడ ఏం జరిగిద్ది, ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ పోయిద్ది, ఉపయోగం ఏముంది? అలా కాదు, ఒక లాజిక్ ఉండాలి మన ఎంట్రీకి ఎగ్జిట్కి, ప్రతిదానికి ఒక లాజిక్ ఉండాలి, మన సైకాలజీ కరెక్ట్గా ఉండాలి, మైండ్ కరెక్ట్గా దాని మీద పెట్టాలి, అప్పుడు మాత్రమే మీకు మార్కెట్ వర్క్ అయ్యిద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ అయ్యామా, నేను ఎంట్రీ ఒకవేళ తీసుకోకపోయినా నేను ఫీల్ కానండి, ఏమైంది నేను ఇంకొక ఎంట్రీ కోసం ట్రై చేస్తా, అంతేగాని అబ్బా మూవ్ అంతా మిస్ అయిపోయింది, ఈ మూవ్ అంతా మిస్ అయింది అని ఫీల్ అయ్యే మైండ్ సెట్తో ఉంటే మీరు ట్రేడింగ్ అయితే చేయలేరండి. ఇలాంటి మూవ్లు మార్కెట్లో వస్తూనే ఉంటాయి. కొంతమంది మెసేజ్ చేశారు నాకు, ఇంత మూవ్ వచ్చింది, మూవ్ అంతా పట్టుకోలేకపోతే ట్రేడింగ్ చేయటం ఎందుకు అని. అలా అవసరం లేదండి, మూవ్ అంతా పట్టుకోవాలని చూస్తే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఒకవేళ ఇక్కడ గమనించండి, ఫాలో అయింది, ఇక్కడ వచ్చి మళ్ళీ ఫాలో అవుతుంది అనుకున్నారు అనుకోండి, ఏం జరిగింది చెప్పండి, హై వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది, లాసే కదా. ఇబ్బందులన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రిస్క్ మనం కరెక్ట్ ఉండాలి, రివార్డ్ మెయింటైన్ చేయాలి, అప్పుడు మాత్రమే మార్కెట్లో సక్సెస్ అవ్వగలరు. మార్కెట్ డైరెక్షన్ అన్నీ మీకు వచ్చి ఉండాలి, రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలండి, అది గుర్తుపెట్టుకోండి. అది ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు మనీ తీయగలరు. ఓకే, మనం నేనేం చెప్పుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయినా, లైట్ గ్యాప్ పైన, హై గ్యాప్ పైన లైట్ గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం సెల్ చేయడే ప్లాన్ చేసుకున్నాం అని చెప్పామండి. ఈ న్యూట్రల్ ఓపెన్ అయితే కనుక ఈ జోన్ నుంచే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదు ఈ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అయినా సరే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సే ఉందని చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి అందుకే. ఓకేనా? ఇదిగోండి మనం అనుకున్నట్టే ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది, ఫాల్ అయింది, లేదనుకోండి ఈ రిజెక్షన్లో ఈ మంచి క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ తీసుకున్నాం మంచిగానే ఫాల్ అయింది. ఇంకోటి మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఈ జోన్లో బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పుకున్నాం అండి, రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్ అనుకున్నాం. ఇదిగో ఇక్కడ చూడండి మార్కెట్ ఫాల్ అయిందా, ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది మంచిగానే, అంత మాత్రం మార్కెట్ వెళ్ళిపోయింది అని చూడకూడదు మనం.
డబుల్ కన్ఫర్మేషన్ కావాలి. అంటే ఈ ఫోమో వెళ్ళిపోవాలి జనాలకి, ఫాలో అవుతుంది కదా ఈసారి హైలోకి రాని మళ్ళీ ఫాలో చేయాలని ట్రై చేస్తారు. వాళ్ళు ఎక్కడైతే వీక్ అయ్యారని మనకు అర్థమైందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి బయర్స్ ఎంటర్ అయ్యారు మార్కెట్లోకి, మనం అనుకున్న జోన్లోకి వచ్చింది, బయర్స్ ఎంటర్ అయ్యారు. ఇదిగోండి ఈసారి లో వచ్చి ఈసారి పైన వచ్చి క్లోజ్ అయింది. ఇలాంటి చోట ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుందండి, ఇలాంటి క్యాండిల్స్లో ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దీని కింద స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. లేదనుకోండి ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే ఇలాంటి మంచి క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ దీని కింద స్టాప్ లాస్, ఈ జోన్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా కూడా మీరు ఎంట్రీలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. మార్కెట్లో నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చి ఇక్కడ ఇలా ఫాలో అవ్వచ్చు, కరెక్ట్గా ఈ జోన్ దగ్గర కొద్దిగా స్లో అయిపోయి పైకి వస్తుంది అనుకున్నాను. కాదు ఏం జరిగింది చూడండి, మార్కెట్ హై వచ్చిందా, ఈసారి లో రాకుండా ఈ గ్రీన్ చూసారు, మంచి గ్రీన్ పడి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. అప్పుడు మనకు అర్థమైపోవాలి ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఎంట్రీ తీసుకొని ఉంటే వాళ్ళు స్టాప్ లాస్ ఇచ్చేయాలండి. ఇవ్వలేదు అనుకోండి ఇలా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా, స్టాప్ లాస్కి అందుకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మార్కెట్ వెళ్ళిపోతుంది అని ఫీలింగ్ రాకూడదు మనకి. వెళ్ళిపోతే ఏమైంది ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుంది. ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫాల్ రాలేదా మరి, అలా ఎగ్జిట్ అయిపోవద్దు మార్కెట్లో. కూల్గా చూడండి మార్కెట్ని, అప్పుడు మీకు మార్కెట్ ఈజీగా వర్క్ అయ్యిద్ది. లేదనుకోండి ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్నే కదా, ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ మీద కూడా ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈ మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. మనం మార్కెట్ అప్ సైడ్ వచ్చి మనం అనుకున్న జోన్లోకి వచ్చిందా మళ్ళీ రిజెక్ట్ అయింది, ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఈ క్యాండిల్లో కూడా ఎంట్రీ తీసుకున్నా ఈ మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. మనం ఏమనుకున్నాం మార్కెట్ ఫాల్ రావచ్చు, ఈ జోన్ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనుకున్నాం అండి. కొంచెం మార్కెట్ అయితే అలానే జరిగింది కదా. ఇలా మనం అనుకుంది జరిగినా సరే మార్కెట్లో మనీ రావండి చాలా మందికి, ఎందుకంటే వాళ్ళు ఓవర్ ట్రేడ్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ రావాలి. ఏ ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి, ఓవర్ ట్రేడింగ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం మార్కెట్ మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకోండి, అప్పుడే మీకు ఎన్ని కంట్రోల్ వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, ఓవర్ ట్రేడింగ్ కంట్రోల్ అవ్వాలంటే మీరు ఏదో మెడిటేషన్ చేస్తేనో లేదు రోజు ఎక్సర్సైజ్ చేస్తేనో అలా కాదు. అవి కంట్రోల్ అవ్వాలంటే మార్కెట్ మీకు డైరెక్షన్ ఎటు వెళ్ళొచ్చు అనేది ఒక క్లియర్ క్లారిటీ ఉండాలి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టా అనే క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే మీరు మనీ తీయగలుగుతారు. ఓకేనా, డిసిప్లిన్ అనేది మార్కెట్ అండర్స్టాండ్ అయితేనే వస్తుంది. అందుకని మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనీ కోసం కాదు, మార్కెట్ అండర్స్టాండ్ చేసుకొని ఎమోషన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మీకు. ఓకే, మనం రేపటి అనాలిసిస్కి పోదామండి. మనం ఏం చేస్తాం, డైలీలో చూస్తాం కదా, డైలీలో చూద్దాం వాళ్ళు కూడా. ఇదిగోండి ఇక్కడ మార్కెట్ ఫాలో అవుతూ కరెక్ట్గా ఈ లో దగ్గర రిజెక్ట్ అయింది కదా, అందుకే మనం ఈ జోన్ కూడా ఇంపార్టెంట్గా చూద్దాం అని చెప్పింది. అందుకే అండి, అది ఒక్క రీజన్తోనే అప్ సైడ్ మూవ్ వచ్చింది కదా. ఈసారి కూడా అప్ సైడ్ వెళ్ళిద్దన్న ఇన్ఫోరియా ఉంటుంది. సెల్లర్స్ కూడా అవసరం లేదు, ఇంత కింద అమ్మాల్సిన అవసరం లేదు, పైకి వస్తుంది అనేసి వెయిట్ చేస్తారు. అందుకే ఆ సైకాలజీ వల్లనే ఈ జోన్ ఇంపార్టెంట్గా చూద్దాం అని చెప్పింది. ఓకేనా, ఇక్కడ గమనించారా వాల్యూమ్ పెరుగుతూ వచ్చి స్లోగా స్టార్ట్ అయ్యి పెరుగుతూ వచ్చిందా, హై వాల్యూమ్ వచ్చిందండి, ప్రైస్లో రిజెక్షన్ కనిపించింది. ఇక్కడ చూడండి మళ్ళీ పెరుగుతూ వచ్చి హై వాల్యూమ్ వచ్చి మంచి రిజెక్షన్ కనిపించింది. ఇక్కడ ఎందుకు కొద్దిగా రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ ఎందుకు హై రిజెక్షన్ వచ్చింది? మన వాళ్ళు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ కూడా అడగండి, మాకు కూడా అది కొద్దిగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పారు. ఇది కొద్దిగా ట్రై చేయండి ఎవరైనా. అంటే ఇక్కడ ఎందుకు చిన్న రిజెక్షన్ వచ్చింది, చిన్న రిజెక్షన్ కనిపించింది మనకి, ఇక్కడ ఎందుకు పెద్ద రిజెక్షన్ కనిపించింది, అక్కడ జరిగిన సైకాలజీ ఏంది అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మీకు కూడా సైకాలజీ బిల్డ్ అవుతుందండి. నేను అది రేపు మీకు క్లియర్గా చెప్తాను దాని గురించి. ఓకే, మనకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి మార్కెట్. మనం అనుకున్న జోన్లో రిజెక్షన్ అప్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ గమనించండి పాయింట్, మార్కెట్ ఫాలో అవుతూ ఉంది, ఫాలో అయింది. ఈ పై దాకా ఎవరు తీసుకొచ్చారు, మనకి కొత్తగా వచ్చింది ఎవరు మార్కెట్లోకి? ఇక్కడ గమనించండి, మార్కెట్లో ఆల్రెడీ ఎవరు ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. డైలీ రెడ్డే పడుతూ వచ్చింది. ఇవాళ ఎందుకు ఇంత పైన వచ్చి క్లోజ్ అయింది, కిందకు వచ్చింది. ఓకే, లోకి వచ్చారు, సెల్లర్సే ఉన్నారు. కానీ అప్ సైడ్ తీసుకొచ్చి క్లోజ్ చేశారంటే ఎవరు వచ్చారు మార్కెట్లోకి? బయ్యర్స్ యాడ్ అయ్యారండి. కొత్తగా బయ్యర్స్ మార్కెట్లోకి ఇంట్రెస్ట్ ఇచ్చారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది ఎవరు? బయ్యర్స్. సెల్లర్స్ ఆల్రెడీ ఉన్నోళ్ళే, కొత్తగా బయ్యర్స్ వచ్చారు. కాబట్టి మనం రేపటి నుంచి లోలో బై చేసుకుందాం, హైలో సెల్ చేసుకుందాం. ఓకేనా, ఓకే అది 5 minutes చూపిస్తాను మీకు, ఇంకా క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది 5 minutes చాట్ అండి. కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూస్తున్నా, ఇక్కడ గమనించండి ఫాలో అవుతూ ఉన్న మార్కెట్ సడన్గా ఇంత పెద్ద రియాక్షన్ కనిపించింది. అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, నిన్న సెల్లర్స్ ఉన్నారు, ఇవాళ సెల్లర్స్, మొన్న సెల్లర్సే ఉన్నారు. కొత్త మార్కెట్లో ఎవరు వచ్చారు? బయర్స్ వచ్చారు. అందుకే పైన క్లోజ్ అయింది కదా. ఇలా బయర్స్ యాడ్ అయ్యారు కాబట్టి మనం ఏం చేద్దాం, ఆల్రెడీ మైండ్లో అందరికీ సెల్లింగ్ ఇన్ఫోరియా ఉంది, అందరికి సెల్లింగ్ ఇన్ఫోరియానే ఉంది. మనం కింద మాత్రం బయర్స్ వచ్చారు కాబట్టి ఈ హైలోకి వచ్చినప్పుడు ఏమో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, లోకి వచ్చినప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, చూపిస్తాను మీకు. ఓకే, రేపు కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా కొద్దిగా వెయిట్ చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ కూడా ఫాస్ట్గా వచ్చారు కాబట్టి
సెల్లింగ్ ఉంది, ప్రెజర్ బయింగ్ ప్రెజర్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి హైలోకి వస్తుంది అనుకోండి మార్కెట్, హైలోకి వస్తుంటే కనుక ఇక్కడ సెల్ ఎంట్రీలు ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఈ జోన్లో ఎక్కడైనా సరే మనం హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అండి. మార్కెట్ హై వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఎందుకు, ఇక్కడ చూసారా మార్కెట్ అగ్రెసివ్ ఫాస్ట్గా ఫాల్ అయింది కాబట్టి మనం అందుకని హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ఉందాం. ఎందుకంటే ఈ సెల్లింగ్ ఇన్ఫోరియా ఉంటుందండి ప్రతి ఒక్కరి మైండ్లో, హైలోకి రాగానే మళ్ళీ సెల్ చేస్తూ ఉంటారు. అందుకని మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం మనం కూడా. లేదు లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే హైలోకి వస్తే కనుక సెల్ సైడే ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ అప్ జరిగితేనే మనం ఆలోచిద్దాం ఇవాళ. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లోకి బయర్స్ వచ్చారని మనకు అర్థమైంది. హై గ్యాప్ అప్ అయింది అనుకోండి ఖచ్చితంగా మార్కెట్ ఫాల్ వస్తుంది. ఫాల్ వచ్చాక ఈ లోలో ఈ క్లోజింగ్ జోన్ అని ఈ లో ఉంది కదా జోన్, ఈ జోన్ దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయితే ఈ లో బ్రేక్ అయినా సరే మార్కెట్ ఫాల్ రావచ్చండి. ఇది ఉంది కదా నిన్న వచ్చింది కదా, ఇవాళ వచ్చింది కదా, ఈ లో బ్రేక్ అవగానే అలానే ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ లెవెల్ దాకా రావచ్చండి. ఈ లెవెల్ దగ్గర బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలండి. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ ఇంపార్టెంట్గా వర్క్ అవుతుంది మనకి. ఈ జోన్ దగ్గర ఖచ్చితంగా మార్కెట్ ఆగి బ్రేక్ అయిపోయింది అనుకోండి మార్కెట్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ లో దగ్గర స్లో అయిపోయి బ్రేక్ జరిగి పెద్ద క్యాండిల్ పడ్డది అనుకోండి రెడ్, ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మనమైతే వీళ్ళు మ్యాక్సిమం లెవెల్ బ్రేక్ అవుతుందని అనుకుంటున్నాం, బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ లెవెల్ న్యూట్రల్ ఓపెన్ లో వస్తే, లేదు లైట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ జరిగితే ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఈ జోన్ దగ్గర కొంచెం వెయిట్ చేద్దాం, ఇవాళ లో ఉంది కదా, ఈ లో దగ్గర కొంచెం వెయిట్ చేద్దాం. బ్రేక్ అయింది అనుకోండి మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అలా కూడా మనం మార్కెట్ అర్థం చేసుకోవచ్చు. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే ఆల్రెడీ మార్కెట్ బేరిష్గా ఉంది, మంచి బేరిష్గా ఉంది, ఇంకా గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి ఇంకా మనకు క్లియర్ అయినట్టు అనమాట. అప్పుడు హైలోకి రాగానే సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఫాల్ రావచ్చు. ఇంకా గుర్తుపెట్టుకోండి మార్కెట్లోకి బయర్స్ యాడ్ అయ్యారు, సెల్లర్స్ ఆల్రెడీ ఉన్నారు, బయర్స్ కొత్తగా వచ్చారు కదా, అందుకని మనం ఏం చేద్దాం అంటే హైలో సెల్ చేసుకుందాం, లోలోకి వస్తుంటే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందంటే సెల్ దొరికిద్ది, ఫాల్ వచ్చినప్పుడు బై కూడా దొరికిద్దండి. బయర్స్ కూడా యాడ్ అయ్యారు కదా మార్కెట్లో, ఇద్దరు ఉన్నారు, అందుకని హైలోకి వచ్చినప్పుడు సెల్లింగ్, లోలోకి వచ్చినప్పుడు బయింగ్ ఒక రేంజ్లో కూడా ఉంటూ ఉంటుంది. అప్పుడు మనం హైలో సెల్ చేసుకోవచ్చు, లోలో బై చేసుకోవచ్చు. సపోర్ట్ రెసిస్టెన్స్ని కరెక్ట్గా వాడుకోవాలండి, సైకాలజీని కరెక్ట్గా వాడుకోవాలి. ఇది లో, ఇది హై, ఇది లో, అట్లా మీకు సైకాలజీ కరెక్ట్గా ఉండాలి అర్థం అవ్వాలంటే. ఇప్పుడు ఇక్కడ న్యూట్రల్ ఓపెన్ ఫాల్ అయింది అనుకోండి ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, మార్కెట్ స్లో వస్తుంది అనుకోండి ఇక్కడ మళ్ళీ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే ఈజీగా మీకు 1 by 1 సైకాలజీ బిల్డ్ అవుతుంది అనుకోండి, ఇంకా అడ్వాన్స్కి వెళ్దామండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఇది ఒక 1 by 1 స్టేజ్ దాటుతూ వచ్చారనుకోండి మీకు నేను చెప్పే డీప్ సైకాలజీ కూడా అర్థమైద్ది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం అవ్వట్లేదు అనుకోండి మళ్ళీ రిపీటెడ్ వినాల్సి వస్తుంది, ఒక వీడియోని 10 సార్లు కూడా చూడాల్సి వస్తుంది. ఓకేనా, ఆ సైకాలజీ అనేది స్లోగానే బిల్డ్ అయ్యిద్ది. ఇవాళ చూసామా రేపు ట్రేడ్ చేసామనుకోండి మార్కెట్ అంత ఈజీగా వర్క్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనం హైలోకి వస్తే సెల్ సైడ్ ఉండండి, లోలోకి వస్తే బై సైడ్ ఉండండి. హై వెళ్ళి లోకి వస్తున్నా బై సైడ్ ప్లాన్ చేసుకోండి, లో వచ్చి హైకి వస్తున్నా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, సింపుల్గా అయితే ఇంక అదే. లోకి వచ్చి హైకి వచ్చినా సెల్ చేయొచ్చు, హైకి వెళ్ళి లోకి వస్తున్నా బై చేయొచ్చు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి మార్కెట్లో. అలా అర్థం చేసుకోండి. సపోర్ట్ రెసిస్టెన్స్లు చూసుకోండి, డ్రా చేసుకోండి. ఇవి మన సపోర్ట్ రెసిస్టెన్స్లు. ఓకేనా, ఓకే వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది, లైక్ చేయండి. ఇందాక నేను క్వశ్చన్ అడిగా కదా అది కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి, మీకు సైకాలజీ బిల్డ్ అయ్యింది. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.